సో ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ అంటే, ట్యూబ్స్ అంటే ఏంటి, మనకి గర్భసంచికి అండాశయాల్ని కనెక్ట్ చేసేవి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్. సో ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉంటే ఎగ్, అండం ఏదైతే రిలీజ్ అవుతుందో అది స్పర్మ్ ని కలిసే అవకాశం ఉండదు, అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవు ఆబ్వియస్. సో దీని వల్ల మనకి మేజర్ ఇష్యూ ఏంటంటే, గర్భసంచిలోకి అండాశయం వచ్చినప్పుడు స్పర్మ్స్ వెళ్ళి అండాశయాన్ని కలిసే ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి దీని వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో ఈ ట్యూబల్ బ్లాకేజ్ గురించి, దీని వల్ల ఇది అసలు దేని వల్ల వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి మెయిన్ ఇన్ఫెక్షన్స్ అండి. సో చాలా మందికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కింద వెజైనల్ వైట్ డిశ్చార్జ్ రావడం, అవి కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఓకే, థిక్ కర్డీ వైట్ డిశ్చార్జ్ రావడం, సో క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వేరే ట్రైకోమోనస్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వెజైనా ఏరియాలో. సో ఆ ఇన్ఫెక్షన్స్ అన్ట్రీటెడ్ గా ఉండిపోతే, సో అలా లోపలికి స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ ని మనం ఎలా ట్రీట్ ఎట్ ద ఎర్లీ స్టేజెస్ లో ట్రీట్ చేస్తే అంత మంచిది అనమాట. రెండోది ఏంటంటే, మనకి ఇతరుల ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటాయి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం. వాటి వల్ల కూడా ఈ ట్యూబ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయ్యి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.